ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కలవడంపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. సికింద్రాబాద్లోని ఓ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదలపై భేటీ అయినట్లు వివరణ ఇచ్చిన ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. దాదాపు అరగంటకు పైగా ఈ ముగ్గురు మధ్య జరిగిన భేటీపై అసెంబ్లీలో అన్ని పార్టీల సభ్యుల మధ్య ఆసక్తికర చర్యలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు భేటీ అయిన నేపథ్యాన్ని పోల్చుకుంటూ ఇప్పుడు భేటీ అయిన సందర్భాన్ని, రేవంత్ భేటీ అయిన సందర్భాన్ని రాజకీయ నాయకులు అయితే కొంత విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు కలిసిరు వీళ్ళిద్దరూ, మతలబేంటి అనేది మాట్లాడుకుంటూ ఉన్నారు. బడ్జెట్పై ఉదయం 2:30 గంటల పాటు అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న హరీష్ రావు అటు చర్చలు అయిపోగానే బడ్జెట్ మొత్తం వాస్తవిక బడ్జెట్ అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది. ఆ గొప్పల్లో అంతా ఏమీ లేదు, అన్ని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది బడ్జెట్. 6 గ్యారెంటీలను హామీలను గాలి కొదిలేసిరు, పట్టించుకోవట్లేదు. బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు అని చెప్తూనే మరోవైపు అసెంబ్లీలో నిలదీసి ప్రభుత్వాన్ని, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి సీక్రెట్గా భేటీ కావడం వెనకాల ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అయితే ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో బుద్ధిమాంద్యం ఉంది అని చెప్పేసి ఘాటుగా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసి చాటుగా ఎందుకు కలిసిందని చెప్పేసి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీటింగ్ మీద రాజకీయ వర్గాలు, అటు సొంత పార్టీలో కూడా ఒక చర్చనైతే నడుస్తుంది. అటు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కేసీఆర్, కేటీఆర్ వేర్వేరు సందర్భాల్లో తప్పుపడుతుంటే హరీష్ రావు మాత్రం ఎందుకు తప్పుపడట్లేదు, ఎందుకు సీక్రెట్గా కలిసిండు? రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్తో ప్రభుత్వం మీద యుద్ధం చేసే సమయంలో జరిగిన ఈ సమావేశం గులాబీ పార్టీలో, అటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత తీవ్ర డిస్కషన్. ఎందుకంటే గులాబీ పార్టీలేమో హరీష్ రావు ఏం చేయబోతూ ఉన్నాడు, ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు దాని ఏమంటారు రాజకీయంగా కొన్ని ప్లాన్లు, ఎత్తుగడలు, పగడబందీగా వ్యూహాలు అమలు చేసి హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసిండు, ఏమైనా ప్లాన్ చేయబోతా ఉన్నారు? ఆ గత మరి బీజేపీ కూడా గట్టిగా రాష్ట్రం మీద, తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎందుకు కలిసిండు ఆయన దాని మీద ఒక తీవ్రమైతే చర్చ జరుగుతుంది. మరి పార్టీ వర్గాలకు ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే ఆశిస్తున్నాయి. మరోవైపు హరీష్ రావు ఏం చెప్తా ఉన్నారంటే, సికింద్రాబాద్లో ఒక స్కూల్ నిధులు రావడం కోసమే ఎమ్మెల్యే పద్మారావు సీఎంను కలిసే క్రమంలో పిలిస్తే వెళ్ళాను తప్పించి వేరే ఉద్దేశం లేదు, వేరే ఎలాంటి చర్చ జరగలేదు, వేరే రాజకీయ కారణాలు, రాజకీయ కోణాలు ఇందులో ఏం లేవనే దాని మీద హరీష్ రావు వివరణ ఇచ్చినప్పటికీ కూడా హరీష్ రావు ఏదైనా మాట్లాడితే సబ్జెక్టివ్గా మాట్లాడతాడు, ఉన్న విషయం మాట్లాడతాడు, తెలుసుకునే మాట్లాడతాడు, తెలిసిందే మాట్లాడతాడు. అసెంబ్లీలో ఆయన మాట్లాడే విధానం కావచ్చు, సభల్లో కావచ్చు, ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చే కౌంటర్ కావచ్చు, చాలా నాలెడ్జ్ఫుల్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. అట్లాంటి హరీష్ రావు ఉత్తగానే పిలిస్తే పోడు, ఖచ్చితంగా ఏదో వెనకాల కారణం ఉంది అనేది అయితే డిస్కషన్ అవుతుంది. ఆయన ఒకవేళ దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఊహాగానాలకే జనాలు, అటు రాజకీయ నాయకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైనా జరగబోతూ ఉన్నదా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత, శాసనసభ పక్ష నేత ఆలేటి మహేందర్ రెడ్డి కూడా అటు కాళేశ్వరం సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి నివేదిక తయారు కాబోతూ ఉన్నది. త్వరలో చర్యలు తీసుకుంటారేమో హరీష్ రావు మీద. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉంది, లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా వెళ్ళి హరీష్ రావు రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. అందుకే వాళ్ళిద్దరు లోపల కలిసిన ఏ విషయము బయటికి రాలేదు, లోపల వాళ్ళు ముగ్గురే ఉన్నారు, ఎలాంటి విషయం బయటికి రాణిస్తలేరు, ఫోటోలు కూడా బయటికి రాణిస్తలేరు అని అయితే వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తున్న సమయంలో లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్కు దగ్గర అవుతూ ఉన్నది, దీనికి హరీష్ రావు సీఎంతో సీక్రెట్గా కలవడమే ఒక ఉదాహరణ అని చెప్పేసి ఇటు బీజేపీ దాన్ని కొంచెం స్ట్రాంగ్గా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ క్రమంలో అసలు హరీష్ రావు ఎందుకు కలిసిండు ఏంది అనేది కూడా మరి చర్చ జరుగుతూ ఉన్నది. చూడాలి ఏం హరీష్ రావు మీటింగ్ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, నిజంగానే ఏమైనా ప్లాన్ చేయబోతూ ఉన్నారా, లేదు పద్మారావు కూడా పిలిచినందుకు సహజంగానే ఆయనతో పాటు వెళ్ళి నిధుల కోసమే మాట్లాడిండా అనేది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉన్నది. ప్రధానంగా ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం మాట్లాడుకున్న వార్తలు. రేపు మరిన్ని వార్తలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను ప్రవీణ్.